చాలామంది క్రిస్టియానిటీ అంటే ఒక మతం అనుకుంటారు. ఒకవేళ అది మతమే అయితే సాంప్రదాయ సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను మారాల్సిన అవసరం నాకు లేదు, అంతే కదా? ఏ విధంగా లేదు, ఏ విధంగా లేదు. అది మతం అయితే. కానీ అది మనిషి హస్బెండ్ గానీ మీ అత్తగారు గానీ మరి మారమని చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. నిన్నుగా ఇష్టపడి చేసుకున్నారు. అవును, నువ్వు బ్రాహ్మణ అమ్మాయి అని తెలిసి కూడా మార్గం మాత్రమే అని ఇది అర్థమైనప్పుడు నేను అర్థం చేసుకోలేదు. అంత శక్తి నాకు లేదు. ఆయన ఏమిటో నాకు కనపరుచుకున్నారు. లిటరలీ అదొక జర్నీ అక్క. ఎందుకంటే రానున్న రోజుల్లో నాకు ఒక మై జర్నీ విత్ జీసస్ అని చేయాలని ఉంది, కొన్ని ఎపిసోడ్స్. ఇది మీరు అంటారు కదా, తెలియాలమ్మా, ప్రజలకి తెలియచేయాలి నువ్వు తెలుసుకున్న విషయాలని అని. ఆ విధంగా మీరు చెప్పినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యి నేను అనుకున్నది ఏంటంటే, ఎస్ ఐ హ్యావ్ టు లెట్ నో, నాకు దొరికిన ఒక మంచిని నేను ప్రజలకి పంచాలి. అది మీ నుంచే నేను తెలుసుకున్న విషయం. అండ్ అత్తయ్య కానీ నా భర్త యాక్చువల్గా నాస్తికులు. నిజం చెప్పాలంటే పెళ్లి నాటికి ఆయన దేన్ని నమ్మేవారు కాదు. అత్తయ్య ప్రేమ చూసి అసలు ఇలా ఉంటారా జీసస్ని ప్రేమించే వ్యక్తులు అనేసి నేను చాలా, కానీ ఆవిడ నన్ను ఎప్పుడు ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఆవిడ చేసింది ఏంటంటే ప్రేమ 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 ప్రేమని కనపరచడమే మాత్రమే ఆవిడ చేశారు. ఆయన ప్రభు గురించి చెప్తున్నప్పుడు చాలా ప్రేమగా మంచి విషయాలు పంచుకునేవారు. అయితే నేను అనుకునేదాన్ని, అమ్మో ఇవి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు, నన్ను మార్చేయాలనుకుంటారనేసి నేను అన్నా ఓ మాట. మీ జీవితంలో జరిగిన అద్భుతాలు నాకు జరిగినప్పుడు ఆ కోణంగా నేను ఆలోచిస్తే తప్ప అందాక నాకు ఇప్పుడు వద్దు ప్రభువు అనేదాన్ని అనమాట. కానీ అక్కడి నుంచి నా ప్రయాణం ఇండివిజువాలిటీ ఉంది. ఆ ఇండివిజువాలిటీని కూడా ప్రభువు గౌరవించారు. అవును, వృద్ధాలని ట్రై చేయలేదు. నేనేమన్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను చేసిన రోజున నేను నమ్ముతాను. లేకపోతే నా మనసు ఆబ్వియస్లీ నా పుట్టింటి వైపుకే పరుగు తీస్తుంది. నా అత్తింటికి కనెక్ట్ అయ్యి ఉండాలని నేను అనుకోను ఎప్పుడు కూడా, అటు పీకేస్తూ ఉంటుంది. నేను ఆ ప్రేమను ఎక్స్పీరియన్స్ అయిన రోజున ఆవిడ నాకు ఎంత ఫ్రీడమ్ అండ్ లిబర్టీ అండ్ లవ్ ఇచ్చారంటే, ఆ ఫ్యామిలీ అందరూ అంతే. మా మరిది గారు వచ్చి పాస్టర్, కానీ ఆయన కూడా నన్ను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను అన్నాగా ఎక్స్పీరియన్స్ చేయాలని నుంచున్నా, పడుకున్నా, లేచినా, ఏం చేస్తున్నా ఆయన నన్ను వెంటాడుతూ వచ్చారు కళల రూపంలో. నాకు అసలు బైబిల్ తెలియదు, నాకు బైబిల్ క్యారెక్టర్స్ తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటిది నేను ఈ రోజున 200 పైగా పాటలు రాశాను అంటే అది రాసింది నేను కాదు, ఆయన రాయించుకున్నారు.